హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా సరదాగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన రిక్వెస్టెడ్ వీడియోస్ అవుతున్నాయి కదా, అడగొద్దండి. రిక్వెస్టెడ్ వీడియోస్ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మీరే అడగొద్దు అంటే మళ్ళీ అడుగుతున్నారు. సో ఓకే, నేను మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. దునిషా సిస్టర్ అడిగారు, అదేంటి అని అంటే ఇలాగా దండపిచాచి గురించి చెప్పండి సిస్టర్ అని అడిగారు. సో ఈరోజు ఆ వీడియో అయితే చూద్దాము. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోని చూడగానే లైక్ చేసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి నేను ప్రతిరోజు కూడాను మీకైతే ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. అదేంటి అని అంటే, ఖచ్చితంగా ఈ వీడియోని మరికొంతమందికి అయితే షేర్ చేయండి. మీ గ్రూప్లో ఉంటారు కదా ఎవరో ఒకరు, వారికైతే షేర్ చేయండి. సో దానివల్ల వ్యూవర్షిప్ అయితే పెరుగుతుంది. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది మా మేనత్త అయితే షేర్ చేశారండి నాకు ఈ స్టోరీని. మా మదర్ని అడిగాను కానీ ఇదివరకట్లో చెప్పిన స్టోరీలే ఒక 2 అయితే చెప్పారు. అవి ఆల్రెడీ నేను చెప్పేశాను మన ఛానల్లోని. సో అందుకనే మా మేనత్తను అయితే అడిగాను అనమాట. ఆవిడ షేర్ చేసిన స్టోరీ ఇది. వాళ్ళు అప్పట్లోని తుని దగ్గర ఉండేవారు. అయితే రాజమండ్రిలో ఒక ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ, 4 అన్నదమ్ములు. అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళు ఏంటి అని అంటే ఎవరి మట్టుకు వాళ్ళ ఆస్తులు పనిచేసుకొని, ఆడవాళ్ళు తగులు పెట్టుకొని ఒక దగ్గర ఉండలేము, విడిపోదాం అది ఇది అనడంతో విడిపోయారనమాట. బాగార్లు అయిపోయి విడిపోయినప్పుడు ఆఖరి తమ్ముడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఆవిడ పోరడంతో ఇల్లు తీసుకుందాము, అందరికీ ఇల్లులు ఉన్నాయి, అందరూ ఇల్లులు కొనుక్కున్నారు, మనకి ఇల్లు లేదు అని అంటే అతను ఏం చేశాడు అని అంటే, అతనికి వ్యవసాయం ఇంటి పని చూసుకోవడమే గాని మిగతా ఏవి కూడా తెలియదు. కొంచెం అమాయకత్వం అనమాట. అయితే అతనేమో నువ్వు కొనమంటున్నావు కానీ అన్నయ్యకి దగ్గరగా ఉంటది కాబట్టి మనం రాజమండ్రిలో చూసుకుందాం అంటే ఆవిడ సెసేమిరా ఉంది. ఇంకెక్కడ ఉండే సమస్య లేదు, ఇక్కడ ఉంటే మన మీద పడిపోతారు, ఇంతవరకును ఉమ్మట్లో ఉన్నాం కదా, వద్దు ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, మనకి ఎలాగ తునిలోని ఉన్నాయి కదా పొలాలు స్థలాలు, అక్కడ వెళ్ళిపోదాము, తుని దగ్గర ఇల్లు కొనుక్కోవడం ఏదో చేద్దాము, ఇక్కడ వద్దు అనేసింది. అనేయడంతో సరే ఇంకా ఆవిడ మాట కొట్టలేక ఆయన అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ తుని దగ్గర వ్యవసాయం, వాళ్ళ భూమి ఉంది, అది వ్యవసాయం చేసుకుంటున్నారు. కొంత భూమి ఏమో కౌలుకి ఇచ్చేసారు. అయితే ఆ సమయంలోనే అక్కడ దగ్గరలోని చూసుకున్నారు ఇల్లు. చూసుకున్నప్పుడు ఒకటి చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది. ఎలా అంటే ముందునంతా కూడాను పెద్ద అరుగు, ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే పెద్ద మండువ అన్నమాట. చుట్టూను రూములు, ఆ తర్వాత బయట వెనకాతలకు వెళ్తే ఓ పెద్ద పెరడు, నుయ్యి చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, ఇంకా అలాగే 2 కొబ్బరి చెట్లు, ఇలా అన్ని ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఇల్లు చూడ్డానికైతే. బాగుండేసరికి ఇంకా ఇంటిని తీసుకుందామని చెప్పేసి వాళ్ళ ఆవిడ అన్నంతోని సరేనని ఇంకా అడిగాడు. అడిగితే ఇల్లు చాలా తక్కువకి అయితే చెప్పారు. అప్పట్లోనే ఇంకా చాలా తక్కువ అంటే చూసుకోండి. ఆ ఇల్లు వాళ్ళకి బాగా నచ్చేసింది. వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు, అన్నయ్య ఇలాగా ఇల్లు కొంటున్నాము మేము తునిలోనే అని అంటే, అప్పటికే వాళ్ళ అన్నయ్య చెప్పాడంట, ఒరే ఇల్లు కొంటున్నాను అంటున్నావు, నీకు అసలుకి ఏం తెలీదు, ముందు వెనకను చూసుకోరా బాబు అని అంటే, లేదు అన్ని దుర్గే చూసుకుంటుంది, దుర్గేకి నచ్చింది ఇల్లు అని చెప్పాడంట. దుర్గ అంటే అలా ఆవిడ. అంటే నచ్చింది ఇల్లు అని అంటే సరే అయితే మీ ఇష్టం అనేసాడు అతను. ఇల్లేమో కొనేసుకున్నారు. ఏకంగా డబ్బులు పెట్టి కొనేసారనమాట. చాలా తక్కువకు కూడా వచ్చింది. తక్కువకు వచ్చింది, అందరికీ చెప్పుకు, నువ్వు అందరి నోట్లో పడిందంటే కొన్నెవరు, మనకి ఇల్లు దక్కదు అని చెప్పేసి ఆ పిల్ల ఏం చేసింది, ఆవిడ కొనిపించేసింది. ఆ తర్వాత వీళ్ళు గృహప్రవేశం ఏదో చేసుకున్నారు. 4 అన్నదమ్ములు వచ్చారు, మిగతా వాళ్ళందరూ వచ్చారు. గృహప్రవేశం అన్ని అయిపోయి ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే
అప్పటికే వీళ్ళు పొలం సాగు చేసుకోవడానికి అని చెప్పి ముందే వచ్చేసారు కదా. వచ్చినప్పుడే అక్కడ ఏదో అద్దెంట్లో, అక్కడ దగ్గరలోని అద్దెంట్లోనైతే ఉన్నారు. ఆ ఇంట్లోనన్నీ సౌకర్యంగానైతే ఉండేవి. ఆ ఇంట్లో వస్తువులన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లోనే షిఫ్ట్ చేయాలి కదా. అప్పట్లో ఏంటంటే ఇప్పుడులాగా మోర్స్ అండ్ ట్యాకర్స్ కాదు కదా. బళ్ళు, ఆ ఎడ్ల బండి మీద తెచ్చుకోవడాలు, ఇక్కడ పెట్టుకోవడాలు, మళ్ళీ వెళ్ళడాలు, మళ్ళీ తెచ్చుకోవడాలు. అయితే అలానే ఒక రోజంతా గడిచిపోయింది. ఆ రోజు రాత్రి ఏంటి అని అంటే వీళ్ళు ఇంకా ఈ ఇంట్లోని సామాన్ పడేసి తలుపు తాళం వేసేసి వచ్చి మామూలుగా వాళ్ళు అద్దెకున్న ఇంట్లోనైతే పడుకున్నారు. తెల్లవారు లెగిసి చూసేసరికి ఆ ఇంటికి వెళ్ళి తలుపు తీసేసరికి సామాను కొన్ని చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. మరి అలా వదిలేసి వచ్చాం కదా, పైన మధ్యలో మండువ ఒకటి ఉంది కదా, దానివల్ల గాలికి రాత్రి వర్షం కూడా పడింది, దానివల్ల అలాగా చల్లాచెదురు అయిపోయి అనుకున్నారు. అన్నీ సర్దేసుకున్నారు. ఒక రోజంతా సర్దుకోవడం అయిపోయింది. వాళ్ళకి 4 పిల్లలు, 3 అబ్బాయిలు, 1 అమ్మాయి, ఆఖరిన అమ్మాయి అనమాట, చిన్నదయ్యి. ఇంకాను ఈ పెద్ద అబ్బాయికి 16 ఏళ్ళు ఉంటాయి. రెండో వాడికి తర్వాతే వెంటనే ఒక్కొక్క 2 సంవత్సరాలు, ఒక్కొక్క సంవత్సరం తర్వాత అనమాట ఈ పిల్లలు. ఆఖరిదాయి మటుకు 7 ఏళ్ళు ఉంటాయి ఆ అమ్మాయికి. అయితే ఇల్లంతా కూడా సర్దేశారు ఆ అబ్బాయిలు. వాళ్ళ అమ్మకి సాయం చేశారు. అన్నీ అయిపోయాయి, శుభ్రం చేసేసుకున్నారు. శుభ్రం చేసేసుకొని సాయంత్రం అయ్యేసరికి పొలం నుంచి అయితే ఇంటికి వచ్చారు. గొడ్లని వాటిని కట్టుకోవడానికి సాల కూడా ఉంది పక్కన. అంటే చాలా పెద్ద ఇల్లు, అందుకనే వీళ్ళు తక్కువకి వస్తుందని చెప్పి అంత మోజుగాని తీసేసుకున్నారు. వాళ్ళు చేసేసుకున్నారు. సాయంత్రం పాలు పితుకుతారు కదా, ఆ టైంకి వెళ్ళి అతను పాలు అయితే పితుకుతున్నాడు. పితుకుతుంటే ఈ టైంలోని ఆ గొడ్లన్నీ కూడా బెదిరిపోతూ అరుస్తుంటే ఎప్పుడు అవి అలాగా చెయ్యవు. అంత బెదిరిపోవలసిన అవసరం కూడా లేదు, అక్కడ ఏం లేవు కదా. సడన్ గా ఏంటి ఇవి ఏమయ్యాయి, పామేనా వచ్చిందా అని చెప్పేసి అతను చూశాడు. చూస్తే ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాయి. కానీ ఇవి మటుకు బెదిరిపోతూ అరిచేస్తున్నాయి. అటుపక్క నుయ్యుంది, నూతి కాసి చూస్తూ అరుస్తున్నాయి. ఒక్కసారిగా గాలి లేకుండాను అక్కడ ఉన్న జామ చెట్టు ఊగిపోతుంది, దాని మటుకు అదే ఎల్లలాగా ఊగిపోతుంది. చూశాడు, ఎందుకనో భయం అనిపించింది. గబగబా పాలు పితికేసి లోపలికైతే వచ్చేసి ఇదిగో పాలు ఈరోజు వేయవలసిన వాళ్ళకి వేసేసి వచ్చేరా అని చెప్పి పెద్ద కొడుకుని అయితే పంపించాడు. ఏంటో గాని పెరట్లోకి వెళ్ళేసరికి ఇలాగ అయ్యింది గోశాలలోని అని చెప్తున్నాడు. ఏవో చూసుంటాయిలే, ఇది ఇంకా కొత్త ఇల్లు కదా అని శుభ్రాలు చేసుకుంటే అంత మామూలుగా అయిపోద్ది అని వాళ్ళ ఆవిడైతే చెప్పింది గౌరీ. ఇంకా పిల్లలకేమో వంట వండుతుంది. ఈలోగా చిన్నపిల్లలు ఇద్దరు కూడాను, అబ్బాయి అమ్మాయి, అదంతా మండువా చుట్టూనంతా కూడాను ఖాళీ ప్రదేశమే, అక్కడ రూమ్లు అయితే ఉంటాయన్నమాట. అయితే వీళ్ళు ఆడుకుంటున్న సమయంలోని వెనకాతల పెరడు తలుపు అయితే తెరిచే ఉంది. ఆ పెరడ్లోని ఎవరో తిరుగుతున్నట్టుగానైతే కనిపిస్తుంది ఈ అమ్మాయికి. ఎవరో ఒక ఆడ మనిషి తిరుగుతున్నట్టుగాను. ఆ నూతి చుట్టూ తిరుగుతుంది. అవతల జామ చెట్టు వైపు యువతలకు వస్తుంది. గొడ్లేమో బెదిరిపోతూ ఉంటే ఈలోగా అమ్మాయి చూసి, అన్నయ్య ఎవరో అక్కడ తిరుగుతున్నారు అన్నయ్య అని చెప్పింది. అన్నయ్య అంటే తినకన్నా ముందనమాట. అబ్బాయికి 12 ఏళ్ళు, అంతకన్నా ముందు వాడికి 14, పెద్దవాడికి 16 అనమాట. అయితే ఎవరది అని చెప్పేసి పద వెళ్ళి చూద్దాం అని చెప్పి గుమ్మం దాకా వెళ్ళారు. వెళ్తే ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. గొడ్లసాల కూడా మామూలుగానైతే ఉంది. అవి అరిచి ఇంకా అక్కడే అలాగా కూర్చున్నాయి అన్నమాట. అప్పుడే గాలి లేదు, ధూళి లేదు, ఏం లేదు, అలాగే ఉంది. ఉండేసరికి చూసి సరే మళ్ళీ లోనకైతే వచ్చేసారు. ఈలోగా వాళ్ళ అమ్మ వచ్చింది. ఎందుకర్రా ఈ సమయంలోని బయటకు వెళ్తున్నారు అంటూ వెనకతల తలుపు అయితే గడ పెట్టేసింది. భోజనాలు సిద్ధమైపోయాయి, రండి అందరూ కూర్చొని తినేద్దామని చెప్తుంది. గబగబా వీళ్ళు ఏంటి అని అంటే లాంతరు వెలిగించుకున్నారు. అక్కడ పెట్టుకొని చుట్టూ అందరూ కూర్చొని భోజనానికని కూర్చొని తింటున్నారు. అన్ని కబుర్లు ఆడుకుంటున్నారు. బానే ఉంది, అంతా నార్మల్ గానే ఉంది. అన్ని అయిపోయిన తర్వాత ఈవిడేం చేసింది, ఆ సామాన్ అన్ని తీసుకెళ్లి పెరట్లో వేసుకొని నూతి దగ్గర తోముకోవడం అలవాటు. ఏంటి అని అంటే రాత్రి అప్పుడు పాములు గట్రా ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారనంటే శుభ్రంగాను అన్ని గిన్నెల్లోని నీళ్లు వేసేసి కడిగేసి ఎంగిళ్ళు అవి వంపేసి మిగతావి ఏమైనా ఉంటే కుడితిలో వేసేసి
ఇవన్నీ కూడా ఈ సామాన్లో నీళ్లు చల్లేసి బయటన అయితే పెట్టేస్తారు. అలానే ఈవిడ వెళ్ళి అన్నిట్లో ఉన్నవన్నీ కూడా ఊడ్చేసి కుడితిలో వేసేసి ఇలా తిరిగేసరికి వెనక్కి నూతి దగ్గర ఎవరో ఒక ఆవిడ కూర్చొని అందులోకి దూకేసింది టక్కుమని. చూడగానే ఇలా తిరిగి చూడగానే తెల్లటి శరీరంతో మెరిసిపోతూ కనిపించింది, దూకేసింది టక్కుమని. పెద్ద పొడుగాటి జడ, ఒంటి నిండా ఆభరణాలతో ఉంది, దూకేసింది, కనిపించింది. అలా కనిపించేసరికి ఎవరికైనా షాకే కదండి. అందులోకి అప్పుడులోని కరెంట్ లైటింగ్ కూడా లేదు, చిన్న గుడ్డి దీపాలు. రాత్రి అప్పుడు ఎలా ఉంటుందంటే చీకటిగాను, కొంచెం రాత్రి అయ్యేసరికి బాగా చీకటి పడిపోతుంది, చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి సమయంలోని క్లియర్ గా కనిపించి అలా దూకేసరికి ఈవిడ భయపడిపోయి గట్టిగానైతే అరిచేసరికి ఇంట్లోని ఉన్నవాళ్ళు పరిగెట్టుకొని వచ్చారు. ఏమైందమ్మా, అమ్మ ఏమైంది అంటూ, ఏమైంది గౌరీ అనుకొని వచ్చాడు. వస్తే ఏటోనయ్యా అక్కడ ఏదో చూశాను నేను అని అంది. అంటే ఎక్కడ ఏమైంది ఏంటి అంటే, నూతిలోని ఎవరో దూకిసినట్టు అనిపించింది, ఒకసారి చూడు అంటే వెళ్ళి చూశారు. నుయ్యంతా కూడాను కదలకుండా, నీరు కూడా కదలకుండా అలాగే ఉంది నార్మల్ గాను. ఏటు చూసావేటో సాయంత్రం వేళ ఇటు పక్క వచ్చావు, పద లోన్కి వెళ్దాం పద అనేసి ఆ సామాన్ అన్ని అక్కడ పడించేసి లోన్కి అయితే వచ్చేసారు. ఇంకా పిల్లలందరూ కూడాను అక్కడ మండువా దగ్గర వాకిట్లోనే కిందన వేసుకొని పడుకోవాలన్నమాట. అతను కూడా అక్కడే పడుకుంటాడు. మరో పక్క ఏమో ధాన్యం మూటలు వీళ్ళు పండించినవి ఉంటాయి కదా, ఇంటికి తెచ్చుకొని ఇంట్లోని స్టోర్ పెట్టుకుంటారు. అలానే స్టోర్ చేసుకొని ఉంచారు. వీళ్ళు లైన్గా పక్కలు వేసుకొని పడుకున్నారనమాట. ఈలోగా ఆవిడ ఏంటనంటే రాత్రి అయ్యేసరికి వీళ్ళకి ఏంటనంటే అప్పట్లో వాళ్ళకి కొంతమందికి ఏదో మత్తు తీసుకోవాలి, కొంతమంది అలా అయితే ఉండేవారు. మరి అలానే ఆవిడకి అలవాటు అనమాట. ఏంటంటే ఏదో చిన్న నల్లమంది అంటారంట దాన్ని, అదేదో చిన్నది పీల్చేదంట, అతను కూడా పీల్చేవాడంట. అలాగే ఏవైనా అలాంటి మత్తు పదార్థాలలాగే అప్పుడు కూడా ఇలాంటివి అనమాట. అయితే ఆవిడేదో కొంచెం పీల్చింది, అతనికి ఇచ్చింది. అదేంటంటే నిష వచ్చేస్తుంది అనమాట, ఇంకా వాళ్ళకి మైకంలో ఉంటారనమాట. అలాగైతే వస్తుంది. అతను కూడా కొంచెం తీసుకున్నాడు, చుట్ట కాల్చుకుంటూ అలాగా కూర్చున్నాడు. పిల్లలు పడుకున్నారు, కూర్చుంటే చూసావా నేను చెప్పబట్టి ఎంత ఇల్లు కొనగలిగాము, లేకపోతే నీ ఆ రాతలో ఏమైనా రాసుందా ఏటి, ఎంత ఇల్లు నువ్వు కొనగలవా ఏటి, మనం ఎంత పెద్ద ఇల్లు కొన్నాం, మత్తు పీల్చింది కదా మాటలు వస్తున్నాయి అన్నమాట. మనం ఎంత పెద్ద ఇల్లు కొనగలమా అలాగేలాగా అని అంటుంటే, అవునే నువ్వు చెప్పింది నిజమే, నువ్వు చెప్పబట్టే నేను కొన్నాను అలా ఇలా అని తూలుతూ మాట్లాడుతుంటే ఈలోగా ఆ బస్తాలు పెట్టారు కదా, ధాన్యం బస్తాలు, ఆ మూటల పక్క నుంచి ఓ పెద్ద పాము బయటకైతే వచ్చి పిల్లలు పడుకునే దగ్గరికి వచ్చేసరికి చూసింది. గబుక్మని చూసి అమ్మో పాము అని గట్టిగా అరుస్తూ ఉంటే ఈలోపు అతను చూసి అందులోకి మత్తులో ఉన్నాడు కదా, పక్కనున్న శంకర్ని అయితే లేపాడు. శంకరు లెగరా పాము వచ్చింది ఇంట్లోకి అని అంటే కర్ర పట్టుకొని వెళ్ళి కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది తప్పించుకొని వెళ్ళిపోయింది. కన్నాలు ఉంటాయి అప్పట్లోనే, ఏంటంటే బయటికి పోవడానికి నీళ్లు పోవడానికి, అడిగితే నీళ్లు పోవడానికి చిన్న కన్నాలు పెట్టేవారు ఇంట్లోపల నుంచి. ఆ కన్నాల్లో నుంచి దూరిపోయి అది పెరట్లోకి ఎక్కడికో వెళ్ళిపోయింది. అమ్మో ఎంత పెద్ద పాము, ఎలా మెరిసిపోతుందో, జిగుజిగులాడిపోతుంది, ఎక్కడి నుంచి వచ్చిందో, ఏ ఎరక నుంచి వచ్చిందో అని భయపడిపోయి పసుపు నీళ్లు తెచ్చి గుమ్మాల దగ్గర జల్లేసుకున్నారు. ఈ పసుపు నీళ్లు జల్లడం వలన పాములు రావని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకనే పసుపు నీళ్లు జల్లుతారు, లేదంటే పసుపు తెచ్చి వేస్తారు. అక్కడ ఎక్కడైతే పసుపు వాసన వస్తే అది రాదు అని అంటారు. కానీ నిజానికి పసుపుని దగ్గరికి అయినా కూడా వచ్చేస్తే అవి రావాలనుకుంటే. అయితే అలాగే వేసేసి వచ్చి ఒక క్షణానికి టెన్షన్ పడిపోయారు అనమాట. పడుకున్నారు ఇద్దరును. అంటే కొంతసేపు అయ్యింది, కరెక్ట్గా అది 1-1:30 అయ్యే సమయానికి ఇంట్లోని అంతా కూడాను వాసన. ఏం వాసన అంటే శాండిల్వుడ్ వాసన. ఆ శాండిల్వుడ్ వాసన చాలా ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఇంట్లోని ఎవరో నడుస్తున్నారు, ఇల్లంతా
నడిచింది కాకుండా వెనకాల పెరట్లోకి వెళ్తున్నారు, నూతి చుట్టూ నడుస్తున్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. పెరట్లోకి వెళ్తుంది, పెరట్లో నుంచి మళ్ళీ ఇంట్లోకి వస్తుంది, ఇంట్లోకి వచ్చి ఇంట్లో వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. తలుపు వేసి ఉన్నా కూడాను పెరట్లోకి అయితే వెళ్తుంది. ఈ పెద్ద అబ్బాయి శంకర్ పడుకున్నాడు కదా, పడుకున్న వాడికి క్లియర్ గానైతే కనిపిస్తుంది. ఏంటి అని అంటే ఒంటి మీద వస్త్రము ఏదైతే ఉందో అది చాలా ట్రాన్స్పరెంట్ అనమాట. పెట్టుకొని తన వైపు అయితే వచ్చింది. తన వైపు వచ్చి తన కాసి చూసి చిన్నగా నవ్వి అక్కడి నుంచి అయితే వయ్యారంగా నడుచుకుంటూ తన కాలి అందియలు ఏవైతే ఉన్నాయో మువ్వలు అవి గల్లి గల్లి గల్లుమని శబ్దం అయితే వస్తుంది. అదంతా వింటున్నాడు శంకరు. కళ్ళు మూసుకొని అయితే ఉన్నాడు. కళ్ళు మూసుకున్నా కూడా తనకి ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. నడుచుకొని అలాగా మళ్ళీ ఇల్లంతా చుట్టూ తిరిగేసి ఆ పెరటి వైపు వెళ్ళి పెరటి తలుపు ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేయకుండానే దాని లోపల నుంచి బయటకైతే వెళ్ళిపోయింది. అది చూడగానే టక్కుమని లేచి కూర్చున్నాడు ఈ అబ్బాయి. కూర్చొని నానా నానా అంటున్నాడు. అంటుంటే ఏమైందిరా, ఇప్పుడు ఏమైంది అని అంటే ఎవరో అమ్మాయి వచ్చింది ఇంట్లోకి అనే అంటున్నాడు. అంటుంటే ఎవరు వస్తారు, ఎవరు రాలేదు, ఇక్కడే ఉన్నాం కదా అని మత్తులో ఉన్నాడు. దానికి తోడ మత్తు మందు కూడా తీసుకున్నారు కదా, సో దానివల్ల గేర్లు ఎత్తి ఉంటారు కొంచెం. ఎవరు రాలేదు, పడుకో అని గట్టిగానైతే తిట్టాడు. తిట్టితే మళ్ళీ పడుకుని పోయాడు. ఆ రాత్రి అయితే గడిచిపోయింది. మర్నాడు తెల్లవారేసరికి గోశాల దగ్గరికి వెళ్తే గోశాలలోని ఒక ఆవుకి బాలేదు. ఏంటి అని అంటే ఏదో జబ్బు వస్తే ఎలాగా నీరస పడిపోయి ఇలాగా అయిపోతాయో అలాగైతే అయిపోయి పడుంది కిందన. పడుంటే అయ్యో దీనికి ఏమైపోయింది, ఒక రోజుకి ఇలాగైపోయింది, ఏమయ్యిందో పాపం అని చెప్పేసి అప్పుడులోనేంటి అని అంటే నేటి మందులు అలాంటివే ఇచ్చి బాగు చేసేవారు, లేకపోతే అంతే సంగతులు అనమాట. ఎక్కడో డాక్టర్లు ఉంటే అక్కడికి పట్టుకొని వెళ్ళాలి, వీళ్ళు వెళ్ళలేరు కదా, అవన్నీ దాటుకొని వెళ్ళలేరు కదా, ఈ ఆవుని పట్టుకొని వెళ్ళడానికి కూడా కష్టమే. సో వీళ్ళు ఏం చేశారు అని అంటే ఏదో అలానే నైటీ మందు ఏదో తీసుకొచ్చి పసరు మందు ఏదో కలిపి దానికైతే తాగించారు. తాగింది కానీ ఏంటి ఇలాగైపోయింది అని అనుకున్నారు. ఈలోగా తెల్లవారి పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంది ఈవిడ. మధ్యాహ్నం పనులన్నీ కూడా పూర్తి చేసేసుకుంది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పెద్దవాడు ఏంటనంటే ఆడు 10వ తరగతి చదివేసి మానేశాడు. ఎలాగా ఉన్నాయి కదా ఉన్ని పొలం పనులు నేను చూసుకుంటాను అని చెప్పేసి మానేశాడు అనమాట. అప్పుడులోని వేరం పెళ్లిళ్ళు అయిపోవడాలు, వేరం పిల్లలు పుట్టేడాలు, వాళ్ళకి ఏంటనంటే వీళ్ళు ఎదిగేసరికి వాళ్ళు ఇంకా ఏజ్ లోనే ఉండేవారు. అంటే ఒక 40-45 వచ్చేసరికి పిల్లలు ఎదిగేసేవారు. మరి అలానే ఉంటది కదా. అయితే ఈ అబ్బాయి ఏమో పొలం పనికి వెళ్ళి వాళ్ళ నాన్నతో పాటుగా పొలం పని అంతా చేసుకున్నాడు. మధ్యాహ్నం ఈవిడ వండినవన్నీ కూడాను క్యారేజ్ పట్టుకొని వెళ్ళింది పొలం. ఇద్దరికి కూడాను భోజనం ఇచ్చేసింది. ఆవిడ కొంచెం కూర్చొని అక్కడే తినేసి కాసేపు విశ్రాంతి తీసుకొని వచ్చేసింది వెనక్కి. ఇంటికి వచ్చేసి పిల్లలు వస్తారు కదా, పిల్లలకి ఏవో కావాల్సినవి చేసి ఇచ్చేసింది. తండ్రి కొడుకు కూడాను సాయంత్రం 5:30 అయ్యేసరికి పొలం నుంచి ఇంటికైతే వచ్చేసరి ఇతనికి సాయంత్రం అయ్యేసరికి పని ఏంటి అని అంటే ఆ గోశాల దగ్గరికి వెళ్ళి పాలు పితుకుతాడు అనమాట ప్రతిరోజును. ఆ పాలు వ్యాపారం కూడా సైడ్ బిజినెస్ అవుతూ ఉంటుంది. అయితే వెళ్ళి పాలు పితుకుతున్నాడు. ఎలా అయితే నిన్న అయిందో ఈ రోజు కూడా అలానే గొడ్లన్నీ కూడా బెదిరిపోతున్నాయి, అరిచేస్తున్నాయి, సరిగ్గా పాలు పితకనివ్వట్లేదు. ఏమైంది వీటికి, ఎందుకు ఇలాగ అయిపోతున్నాయి అని అనుకుంటున్నాడు. ఈలోపు చిన్న పాప ఉంది కదా, ఆ పాప ఏమో 7 years పాప. ఆ పాప ఏమో ఇంట్లో నుంచి బయటకైతే వచ్చింది. బయటకు వచ్చి ఆ నుయ్యి చుట్టూ కూడాను తిరుగుతుంది అలాగా అదొక దీనిలాగా తిరుగుతుంటే చూశాడు. పార్వతి ఏమైంది నీకు, ఎందుకు అలా తిరుగుతున్నావు అని అన్నాడు. అంటే మాట్లాడకుండా అతను కాసేలా చూసి మళ్ళీ చుట్టూ తిరుగుతుంటే ఇతను పాలు పితుకుతున్నాడు. ఒక పక్క నుంచి ఈ ఆవులు గొడ్లన్నీ కూడా అరుస్తున్నాయి కదా, అరుస్తుంటే చికాగ్గా ఏమై నీకు చెప్తుంటే అర్థం కదా, లోపలికి వెళ్ళు అని గట్టిగానైతే కసిరాడు. ఇలాగా కోపంగా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఇతను గొడ్లకి ఏదో సముదాయించి గడ్డి దానా అది వేసి
పాలు పితికేసి తీసుకొచ్చి కొడుక్కి, మళ్ళీ పెద్ద కొడుకు అయితే ఇచ్చాడు. వెళ్ళి ఇచ్చేసి రారా అని అంటే సీసాల్లోకి ఎత్తుకొని వాళ్ళు సైకిల్ మీద కట్టేసుకొని ఆ సీసాలు అవన్నీ కూడాను తొక్కొని వెళ్ళి ఇచ్చేస్తాడు అనమాట. ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేసి వస్తాడు. అలానే వెళ్ళాడు. సైకిల్ మీద వెళ్తూ ఉండగాను అంతా చీకటి. సాయంత్రం 6:30 అయ్యిందంటే మరి ఇంకేవి ఉండవు అక్కడ, అలాంటి చీకటి అనమాట. ఆ చీకటిని వెళ్ళి ఎవరెవరికి ఇచ్చేసాడు. తిరిగి వస్తున్నాడు. వస్తున్న సమయంలో ఏంటంటే ముందు వీళ్ళ పెరడు కనబడుతుంది. ఆ తర్వాత ఇల్లు అనమాట. ఇల్లు చాలా పెద్దది, ఒక పక్కకి అయితే ఉంటది. అయితే ఆ గొడ్లసాల దగ్గర ఎవరో నడుస్తున్నారు. తెల్లటి చీరలోని నిన్న ఎలాగైతే కల్లో చూశాడో ఆ అమ్మాయిని, అలాగే ఎవరో నడుస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. పొడుగాటి జడ, తెల్లగానైతే మెరిసిపోతుంది వంటి ఛాయ, ఒంటి మీద నగలు, అలాగా నడుస్తూ ఉంటే చూశాడు. దూరం నుంచి చూసి గబగబా ముందు ఆ సైకిల్ ని పక్కన పడేసి గొడ్లసాల పక్క నుంచి పెరడ్లోకి అయితే వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఈలోపు వాళ్ళమ్మ కిటికీలో నుంచి, వంటగదిలో కిటికీలో నుంచి చూసింది. ఇదేంటి ఇప్పుడు అటుపక్క వెళ్తున్నాడు, శంకరు శంకర్ అని పిలుస్తుంటే పూర్తిగా దాని మాయలోనైతే ఉన్నాడు. వెళ్ళిపోతున్నాడు అలాగా నడుచుకొని. వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఎవ్వరు లేరు. ఈలోగా వాళ్ళమ్మ పని వదిలేసి బయటికి వెనక్కి అయితే వచ్చింది. వచ్చి శంకరు ఏమైందిరా అని అంటే, అమ్మ ఇక్కడ ఎవరో తిరుగుతున్నారమ్మా అని చెప్తున్నాడు. ఎవరు తిరుగుతారు, ఎవరు లేరు, రా లోపలికి రా అని లోపలికి అయితే రమ్మంది. వచ్చేసాడు. వచ్చేసి ఇంకా అలాగా ఆలోచిస్తున్నాడు అనమాట. ఏట ఆలోచిస్తున్నావు, తిను అని భోజనం అయితే పెట్టేసింది. భోజనాలు చేస్తారు. మళ్ళీ పడుకోవడానికి రెడీ అయ్యే సమయంలోని వీళ్ళు మత్తు తీసుకున్నారు. ఇద్దరును, మొగుడు బెల్లాలు ఇద్దరును తీసుకొని కూర్చొని ఏవో మా కాలక్షేపం చేసుకుంటున్నారు. ఆయనేమో ఇక్కడ కాదు, బయటన పెరడ్లో కూర్చుందాం, ఈరోజు పెరడ్లో పడుకుందాం అన్నాడు. నలక మంచం పట్టుకొని పెరడ్లోకి అయితే వెళ్ళారు ఇద్దరును, మొగుడు పిల్లలు ఇద్దరును. తలుపుల దగ్గరికి వేసి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కాసేపు ఏదో కాలక్షేపం చేశారు. అంతా అయిపోయింది. ఏంటి అని అంటే అప్పట్లోని ఇలానే ఎక్కువ మంది పిల్లలు, దానికి తోడు ఏంటి అని అంటే త్వరగా పెళ్లిళ్ళు అయిపోవడాలు. వాళ్ళు ఏంటి అని అంటే ప్రైవసీ ఉండేది కాదు. ఇలానే పెరట్లోకో లేదనంటే డాబా మీదకో ఎక్కడికో వెళ్ళి వాళ్ళు సంసారం చేసుకోవడం అనమాట. అయితే అలానే పెరట్లోకి వచ్చి కాసేపు ఉన్నారు. ఆ సమయంలోని వాళ్ళిద్దరు పడుకున్న సమయంలోని వాళ్ళ మంచం చుట్టూను ఎవరో తిరిగేస్తున్నారు. గజ్జల చప్పుడు అయితే క్లియర్ గా వినబడుతుంది. ఇప్పుడు గౌరీ భర్త నాయుడికి క్లియర్ గానైతే కనిపిస్తుంది ఆ మనిషి. నేను ఇందాకలా చెప్పాను కదా, అదే విధంగాను అతనికి కనిపించడం మొదలైంది. కనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని ఉన్నాడు, కానీ అన్ని చూస్తున్నాడు అనమాట. లేవలేకపోతున్నాడు, కళ్ళు మూసుకొని ఉన్నాడు. పక్కన వచ్చి కూర్చొని ఇలాగా చెయ్యి అయితే పట్టుకుంది. చల్లగా తగులుతుంది. ఇతను కూడా కంప్లీట్ గా దాని మత్తులోకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. చేయి పట్టుకొని అలా తీసుకొని వెళ్తుంది. నిద్దట్లోనే కళ్ళు మూసుకొని దాని వెనకాతలు అయితే వెళ్ళిపోతున్నాడు. అలా తీసుకువెళ్ళింది, నూతి దగ్గరికి అయితే తీసుకువెళ్ళింది. నూతిలోకి దూకేసింది. ఇతను కూడా ఏం చేస్తున్నాడు, ఈ గట్టి అయితే ఎక్కాడు. ఈ లోపు ఈవిడైతే చూసింది. ఏమయ్యా నీకేమైందయ్యా అంటూ గట్టిగా అరుస్తుంటూ దగ్గరికి వెళ్ళేసరికి దూకేబోయాడు. ఈ లోపు గట్టిగా కాళ్ళు అయితే పట్టుకుండేసరికి అప్పుడు తెలివొచ్చింది ఇతనికి. తెలివొచ్చి ఏమైంది అని చెప్పి చూస్తున్నాడు. చుట్టూ అంతా చీకటి, గట్టు మీద ఉన్నాడు, నూతి గట్టు మీద. నేను ఎక్కడికి ఎలాగొచ్చేసాను అని అనుకున్నాడు. ఇంకా భయంతోని గబగబా కింద దిగిపోయాడు. ఏమైంది అని అడుగుతుంది వాళ్ళ ఆవిడ. అడుగుతుంటే ఏమో నాకేం తెలీదే, ఇక్కడ ఎవరో తిరుగుతున్నారు ఇలాగా అని చెప్పి అంత వర్ణించి చెప్తున్నాడు. ఇలా కనిపించింది ఒక ఆవిడ అని అనగానే అప్పుడు ఈవిడికి జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు ముందు రోజు చూసింది కదా ఇలాగ తిరగడం, అదంతా కూడా. ఆవిడ భయపడిపోయింది. అమ్మ అయితే ఆ రోజు చూసింది ఆవిడనే అని చెప్పేసి ఏదో అవుతుంది ఇంట్లోనని భయపడింది, కానీ బయటికి చెప్పలేదు, భర్తతో చెప్పలేదు. ఎందుకనంటే మళ్ళీ ఏమైనా అంటాడో అని చెప్పేసి ఊరుకుంటూ పోయింది. లోపలికి అయితే వెళ్ళిపోయారు. మర్నాడు తెల్లవారు యథావిధిగా వీళ్ళు పొలానికి వెళ్ళిపోయారు. తెల్లారు గట్లే పిల్లలు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు. ఈవిడ పనులన్నీ చేసేసుకొని గబగబాను బట్టలు ఉతుక్కోవడానికి అని చెప్పేసి మధ్యాహ్నం ఒక 11 ఆ సమయానికి బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తోడి అందులో ఒక గోళంలో వేసేసుకొని బట్టలు ఉతుకుతుంది. బట్టలు ఉతుకుతుంటే
ఆ అటుపక్క నుంచి గొడ్ల సావిడి దగ్గర నుంచి గజ్జల చప్పుడు అయితే వినబడుతుంది. వినబడేసరికి టక్కుమని అటు తిరిగి చూసింది, ఎవరు లేరు. ఏంటిది అనుకుంది. మళ్ళీ తన పని అదే తను చేసేసుకొని బట్టలు ఉతికేసుకొని నీళ్ళన్నీ అయిపోయాయి, గోళంలో నీళ్ళన్నీ అయిపోయి మళ్ళీ తోడు పెట్టి ఉంచాలి కదా వీళ్ళు కడుక్కోవడానికి వాటికి పనికొస్తాయని చెప్పేసి చాదైతే వేసింది. నూతులోని వేసి ఇలా చాద ములిగిందా లేదా అని చెప్పి ఇలా చూస్తారు కదా, అలా చూసేసరికి ఆ నీటిలోని ఆ అమ్మాయి ప్రతిబింబం అయితే కనబడుతుంది. కనిపించేసరికి అంటే వెనకాతలు ఉందా నూతులో ఉందా అని చెప్పి వెనక్కి అయితే తిరిగి చూసింది. వెనక్కి ఎవరూ లేరు. ఇంకెందుకన్నా తనకు భయం అయితే వేసింది. గబగబా నీళ్లు అక్కడ పెట్టేసి తను లోపలికైతే వచ్చేసింది. అయితే ఆ రోజు సాయంత్రం కూడా ఇలానే సాయంత్రం వెళ్ళి పాలు పితుకుతుంటే మళ్ళీ గొడ్లు అలానే అరుస్తున్నాయి. ఈలోగా పెద్దోడిని పిలిచి, శంకరు నువ్వు వెళ్ళి నాన్న దగ్గర ఉండరా అని చెప్పింది. చెప్తే ఉన్నాడు ఆ అబ్బాయి ఉన్నాడు. పాలు ఇచ్చేసిరా అని చెప్పి పంపించి ఇతను లోపలికి వచ్చేసాడు. ఈవిడికి మటుకు లోపల భయం వేసేస్తుంది అనమాట. ఏదో జరుగుతుంది ఇంట్లో, ఏదో జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఆ రోజు రాత్రి వీళ్ళు భోజనాలు అయిపోయి పడుకునే సమయానికి వీళ్ళు ఈసారి మరి ఇంకా పెరట్లోకి వెళ్ళలేదు, బయటనైతే పడుకోలేదు, అక్కడే పడుకున్నారు. పెద్దోడేమో ఈరోజు నేను పెరట్లో పడుకుంటాను, నాకు అస్సలు నిద్ర పట్టట్లేదు అని అంటే వాళ్ళ అమ్మ భయపడిపోతూ వద్దురా అని చెప్తుంది. అంటుంటే పోన్లే పడుకొని ఆడు పడుకుంటాను అంటుంటే ఏటి పెద్దోడు అయిపోయాడు కదా పడుకోనిలే అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అన్నాడు. ఈ పిల్లోడు కూడా ఇంకా వినిపించుకోలేదన్నమాట. నేను బయటనే పడుకుంటాను అని చెప్పేసి వెళ్ళి పెరట్లోని నొలక మంచం వేసుకొని పడుకున్నాడు. పడుకుంటే మధ్యరాత్రిలోని ఈవిడికి కల అనమాట. నన్ను పడమంటావా అని అడుగుతుంది. పడమంటావా అని అడుగుతుంది ఏంటి అని ఈవిడేమో కంగారు పడిపోతుంది. మరో పక్కేమో ఆ కొడుక్కి అలానే నిన్న ఎలాగైతే తండ్రికి కనిపించిందో అలానే కనిపించి కొడుకుతోనైతే ఉంది. తనేంటంటే నిద్ర మత్తులోనే తనకి అన్ని కూడా జరిగిపోతున్నాయి, ఏంటేంటో అయిపోతున్నాడు, తనకు తెలియట్లేదు అసలు. అయితే ఈలోపు ఒక్కసారిగాను ఆ ఆవులన్నీ కూడా అరవడం మొదలుపెట్టాయి. అవి అలా అరిచేసరికి వీళ్ళకి తెలివచ్చింది. ఎందుకు ఇలా అరుస్తున్నాయి, ఒకసారి వెళ్ళి చూడు అని అంటే బయటకు వచ్చి చూసేసరికి కొడేమో ఆ మంచం మీద ఉండాల్సినోడు కిందనైతే పడిపోయి ఉన్నాడు. ఆవులన్నీ కూడా అరుస్తుంటే వచ్చి చూశాడు. కిందన పడుకున్నాడు మట్టిలోనే. పడుకుండేసరికి అమ్మో వీడికి ఏమైందో అని చెప్పి లేపి ఏమైందిరా నీకు ఏమైందిరా అంటుంటే ఏం మాట్లాడట్లేదు, ఏదో అయోమయంగానైతే ఉన్నాడు. ఉండేసరికి ఆ అబ్బాయిని లోపలికైతే తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళ అమ్మకైతే అర్థమైంది ఏదో ఉంది ఇంట్లోని ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి. అలా ఆయనకి చెప్పలేదు. ఇలాగా రోజులు గడిచిపోతున్నాయి, రోజు ఏదో ఒక సన్నివేశం అయితే అవుతుంది, ఇబ్బంది పడుతున్నారు, చెప్పట్లేదు. పిల్లాడేమో వీక్ అయిపోతున్నాడు, రోజుకి పెద్ద పిల్లాడు అయిపోతున్నాడు. రోజు కల్లో కనిపించడం, నేను పడనా అని అడుగుతుంది. నేను పడనా అని అడుగుతుంది. నాకు బలి కావాలి అని అడుగుతుంది. లేకపోతే ఇలా అడుగుతుంటే ఇంకా భయపడిపోయింది ఆవిడ. భయపడిపోయి వాళ్ళ ఆయనతోనైతే చెప్పింది, ఏమండి ఇక్కడ ఏదో ఉందండి, నాకు భయం వేస్తుంది, మనం ఎవరికైనా చూపిద్దాము అని అంటే అప్పుడు అతనికి ఏం తెలియదు ఇలాంటివి ఏమీని. ఏముంటది, ఏం లేదు, బానే ఉంది అంటున్నాడు. 3 నెలల నుంచి ఇలానే అవుతుంది. పిల్లడేమో రోజుకి క్షీణించుకుపోతున్నాడు. ప్రతిరోజు కూడాను కల్లోని వీళ్ళందరికీ కూడా రోజు తప్పించి రోజు ఎవరికొకరికి కల్లోని నేను పడినా నాకు బలి కావాలి అని అడుగుతుంది. అందరూ ఏంటనంటే పీకిపోయారనమాట మనుషులు. పీకిపోయారు. ఒక రోజు ఏంటి అని అంటే ఈ పిల్లాడు పాలు పోయడానికి, అంటే పాలు వీళ్ళ దగ్గర తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి కూడా వెళ్ళలేని స్థితిలోనైతే ఉన్నాడు. ఆ రోజు బాగోపోయేసరికి వాళ్ళ నాన్నే సైకిల్ మీద అయితే వెళ్ళాడు. వెళ్తే వీళ్ళు ఆ ఊర్లో అందరికీ కూడా చాలా వరకు మంచిగానైతే ఉండడం వలన అందరికీ బాగా నోటెడ్ అయ్యారు. అందులో పాలు అవి కూడా అందరికీ ఇస్తున్నారు కదా. సో ఆ ఊర్లోని పెద్ద ఒక ఆయన పిలిచి, నాయుడు మీరు ఆ ఇంట్లో ఉంటున్నారు కదా, మీకు ఏం అనిపించట్లేదా అని అంటే ఈయన కొంచెం అమాయకం మనిషి కదా, దాని మీద ఏముందండి ఏం లేదు అని అన్నాడంట. అలా కాదు నాయుడు, నీ కొడుకు పరిస్థితి చూసావా అసలు,
ముందు ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలాగున్నాడు, మీ ఇంట్లోని ధనపిశాచి ఉండాలి, ఆ సంగతి మీకు ఇల్లు అమ్మిన వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేక ఇల్లు ఖాళీ చేసేసి మీకు అమ్మేసి వెళ్ళిపోయారు అంత తక్కువకి అని చెప్పాడంట. చెప్తే ఏమోనండి అలాంటివేవీ లేవు, మా ఆవిడ కూడా ఏదో అంటుంది కానీ నాకైతే ఏం లేదు అని అన్నాడంట. తెలుగు తక్కువ మనిషి చూడండి, అన్ని జరిగాయి అయినా కూడా తెలుగు తక్కువ మనిషి ఏం లేదండి బానే ఉంది అని అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇంకొక నెల అయితే గడిచింది. కరెక్ట్ గాను పౌర్ణమి రోజున ఆ అబ్బాయి అయితే చనిపోయాడు, పెద్ద అబ్బాయి. ఏం జరిగిందో తెలీదు, బాలేదు అని అనుకున్నారు, ఏదో సన్నమైపోతున్నాడు వీక్ అయిపోతున్నాడు అని అనుకున్నారు కానీ జబ్బు అయితే పర్టికులర్ గా ఈ జబ్బు ఉంది అని ఏం లేదు. కానీ చనిపోయాడు. ఎప్పుడైతే ఈ అబ్బాయి చచ్చిపోయాడో వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళు కూడాను వచ్చారు. వచ్చి ఏం జరిగింది ఏంటి అని అంటే ఈలోగా ఊర్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడాను చెప్పారంట, ఈ ఇంట్లోని ఇలా ఉందండి, వీళ్ళకి తెలుసో తెలీదు, మేము కూడా చెప్పాం చాలాసార్లు కానీ ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అంటే, అప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరైతే వాళ్ళ అన్నయ్య ఉన్నాడో అతనేమో ఇంకా వద్దురా ఇల్లు అమ్మేసుకోండి, వేరొక చోట నేను చూసి పెడతాను, ఆ ఇల్లు కొనుక్కోండి, ఇక్కడ వద్దుగాక వద్దు అని చెప్పి బలవంతంగా తీసుకువెళ్ళి మళ్ళీ రాజమండ్రిలోనే వాళ్ళకి ఒక దగ్గర ఇల్లు తీసుకొని ఈ ఇల్లు అమ్మించేసి అక్కడ తీసుకొని వాళ్ళనైతే అక్కడ షిఫ్ట్ చేయించేసి మళ్ళీ వీళ్ళ స్థలాలు పొలాలు అన్ని కూడా అమ్మేసి అక్కడైతే కొనిపించారంట. అప్పటి వాళ్ళకి ఇవన్నీ కూడాను ఉండేవి, మా తమ్ముడు మా అన్న అని. ఇప్పుడైతే అలా ఎవరికి లేవులేండి. ఇంట్లో ఉండడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నాము అని ఆడవాళ్ళు అనుకుంటారు, అలాగే చాలా లాస్ అని అనుకుంటారు. అది ఎలా ఉంటదంటే తెలివైన వాళ్ళకి ఉమ్మడి కుటుంబం బాగానే ఉంటది, ఎందుకంటే వాళ్ళు తెలివితేటలుగా చాకచక్యంగాను ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు పని తప్పించుకొని ఎదుటి వాళ్ళు చేసే వాళ్ళ మీద పని అయితే పడేస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే మేమెందుకు చెయ్యాలి అని చెప్పి ఎదురు తిరుగుతూ దూరం అయితే అయిపోతూ ఉంటారు. ఏదైతే నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అనేది కలిసి ఉంటేనే అందం ఆనందం. వాళ్ళు ఎంత దూరాన్ని ఉన్నా దగ్గరన ఉన్నా కూడాను వాళ్ళు కలిసి ఉండడమే మంచిది. కాబట్టి ఈ కాలం వాళ్ళేమో ఇలాగా ఉమ్మట్లో ఉండకుండా ఎవరికి వాళ్ళు అయితే ఉంటున్నారు. అప్పట్లో వాళ్ళేమో ఎంత కష్టపడినా కూడాను ఉమ్మట్లో ఉండి ఎవరికైనా ఇబ్బందులు అయితే ఒకరికొకరు సాయం చేసుకొని అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు తోటికోడలు కావచ్చు ఎవరైనా కూడాను చక్కగానైతే ఉండేవారు. ఈ రియల్ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్ లోనైతే కామెంట్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.